హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీరౌటెడ్ రెసిపీస్. మన ఛానల్లో ఆంధ్ర వంటలు, అమెరికా ట్రావెల్ ముచ్చట్లు చెప్పుకుంటాం అన్నమాట. ఇది అట్లాంటా నుండి అమికాలోలా వాటర్ ఫాల్స్, అక్కడి నుండి స్మోకీ మౌంటైన్స్ వెళ్ళి తిరిగి వచ్చే వ్లాగ్. మేము మార్నింగ్ 8 o'clockకి అట్లాంటాలో స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మాకు అమికాలోలా వాటర్ ఫాల్స్ 1.5 hours మాత్రమే. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. రండి వాటర్ ఫాల్స్ చూసేద్దాం. మీరు అట్లాంటాలో ఉంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఈ వాటర్ ఫాల్స్కి రావాల్సిందే. ఎందుకంటే యుఎస్లోనే కొన్ని బెస్ట్ వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం స్మోకీ మౌంటైన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ స్మోకీ మౌంటైన్స్ యుఎస్లోనే టెన్నెసీ అండ్ నార్త్ క్యారోలినా మధ్యలో ఉన్న మౌంటైన్స్. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ద గ్రేట్ స్మోకీ మౌంటైన్స్. నేను తెలుసుకున్నాను మీకు చెప్పడానికి. ఈ మౌంటైన్స్లో స్మోకీ అంటే పొగలాంటి ముసురుతో కనిపిస్తాయి. అది నిజంగా పొగ కాదు, కానీ అక్కడున్న చెట్లు స్లోగా రిలీజ్ చేసే ఒక కాంపౌండ్, దాన్ని వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటారు. అది అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్తో కలిసి ఒక పొగలాగా ఫామ్ అవుతుంది. అదే మనకి గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ పేరు రావడానికి కారణం అయ్యింది. అండ్ ఇట్స్ ఏ నేషనల్ పార్క్. మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇది యునైటెడ్ స్టేట్స్లోనే అత్యధికంగా సందర్శించే ఒక స్పెషల్ నేషనల్ పార్క్ అని చెప్పచ్చు. ఈ నేషనల్ పార్క్కి స్ప్రింగ్ నుంచి ఫాల్ వరకు ఎప్పుడైనా రావచ్చు. ఫాల్ కలర్స్ ఇక్కడ స్పెషాలిటీ, చాలా బాగుంటాయంట. మేమైతే స్ప్రింగ్కి సమ్మర్కి మధ్యలో వచ్చాము. మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా ఫాల్ కలర్స్ చూడడానికి రండి. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఒకటి క్లింగ్మాన్ స్టోన్, ఇంకొకటి కేట్ కోవ్, ఇంకొకటి గ్యాట్లిన్బర్గ్. ఇది ఒక టౌన్, అ వెరీ హ్యాపెనింగ్ టౌన్. చూస్తే మీకే అర్థమైపోతుంది. మేము ఈ ప్లేస్కి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా తిరిగి ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోయాం. కానీ మీరు స్మోకీ మౌంటైన్స్కి వస్తే మార్నింగ్ వచ్చి ఈ ప్లేస్ అంతా తిరిగి ఈవినింగ్ మోటల్లో కానీ క్యాబిన్లో కానీ స్టే చేసి ఆ నెక్స్ట్ డే లేట్గా లేచి ఇంకొన్ని ప్లేసెస్ చూసుకొని తిరిగి మీ ఇంటికి వెళ్ళండి. ఇది నా సజెషన్ మాత్రమే. మీకు టైం లేకపోతే మాలాగా 1 dayలో ఫినిష్ చేసేయండి. రండి, నాతో పాటు మీరు కూడా గ్యాట్లిన్బర్గ్ సిటీని చూసేయండి. ఇక్కడ ఒక స్కైలైన్ పార్క్ ఉంది. అంటే కింద నుండి కొండపైకి గండోలాలో తీసుకొని వెళ్తారు. అక్కడ ఒక కొండ నుంచి ఇంకొక కొండకి మధ్యలో బ్రిడ్జ్తో కనెక్ట్ చేశారు. ఆ బ్రిడ్జ్ అండ్ ఆ కొండ చుట్టూతా ఒక ట్రైల్ ఉంది, ఒక వ్యూ పాయింట్ లాగా అన్నమాట. రండి ఆ వ్యూ పాయింట్ చూసేద్దాం.
ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్. ఇది చాలా బారుగా ఉంది. ఇక్కడ నుంచి ఆ పక్కన కనిపిస్తున్న కొండ మీదకి వెళ్ళడానికి మాకు అరౌండ్ 15 మినిట్స్ పట్టింది. ఇంకెక్కువ కూడా పట్టుండొచ్చు. ఆ రోజు చాలా విండ్ ఉంది. ఆ విండ్‌కి ఈ బ్రిడ్జ్ ఊగుతుంది. కొంతమంది కొంచెం భయపడ్డారు. నాకైతే ఏం భయం వేయలేదు. చూస్తున్నారుగా ఈ స్మోక్, ఇదే నేను ఇందాక నుంచి చెప్తున్న వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ మాయిశ్చర్. చాలా బాగుంది కదా. అంతే మరి, మేము ఇంకా అట్లాంటా తిరిగి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే శాండియాగోకి మా ఫ్లైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.